చంద్రబాబు గారి సుదీర్ఘ పాలన అనుభవంలో కొంతమంది ఆయనకి ఒక టీం ఉంటుంది. అది ప్రమోట్ చేయటం, ప్రొజెక్ట్ చేయటం ఇట్లాంటిది. అంటే ఆయన పనితీరుని ప్రమోట్ చేయటం, ఎక్స్పోజ్ చేయటం దాన్ని. అలాంటి టీం ఇచ్చేటటువంటి సలహాల్లో ఇదొకటి. ఏంటి అంటే అంటే దాన్ని ఏమంటామంటే మనం గుడ్ విల్ క్రియేషన్. ఇది మనం ఒక షాపు మామూలుగా ఒరిజినల్గా ఒక షాప్ వాల్యూ ₹1,00,00,000 ఉంటే 3-4 కోట్ల రూపాయలు ఎందుకు ఇస్తాం? గుడ్ విల్ అంటాం. అంటే ప్రతిష్ట. ఆ ప్రతిష్టని క్రియేట్ చేయడం అనేటటువంటిది. ఇప్పుడు ఒక షేర్ మార్కెట్లో ₹100 ఉన్నది ₹1000 పోతూ ఉంటుంది. ఇప్పుడు అదానిది ఒక్క రోజులో షేర్ పడిపోయింది, ఏమైనా అమ్మేసుకున్నాడే ఏంది వ్యాపారం? లేదు కదా. ఆయన గుడ్ విల్ని దెబ్బతీశారు కదా. అట్లా గుడ్ విల్ జంచర్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ జరిగేటటువంటిది ఏంటంటే ఇదివరకు కూడా చంద్రబాబు గారికి ఫీడ్బ్యాక్ ఆయన రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొంతమంది కార్యకర్తల ద్వారా, కొంతమంది నమ్మకమైనటువంటి వాళ్ళ ద్వారా, అలాగే ఇంటెలిజెన్స్ ద్వారా, తన చుట్టూ ఉండేటటువంటి సీఎంఓ టీం ద్వారా. ఇవి కాకుండా ఇదొక మార్గం ఐవీఆర్ఎస్ కాల్స్ అనేటువంటి. మీరు ఇవాళ చూస్తున్నారు, ఆయన ఒకసారి 2014-19 మధ్యలో ఇట్లాంటి సర్వేలే చేసేవాళ్ళు. అభ్యర్థుల గురించి కూడా చేశారు. అభ్యర్థులు ఏమో మొన్న మీరు అంటోంది అది కాదు.